మనం ఏదన్నా కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ టౌన్కు పోవాలంటే ఏదో తెలివని జంకుంటుంది. పోలీసు వాళ్ళు ఉండేది బాధితులకు రక్షణ కల్పించేందుకే, అన్యాయం జరిగిన వాళ్ళకు న్యాయం చేసేందుకే అని ఎరుకున్నా ఏదో తెలివని బుగులైతుంది. కనిగో 5వ తరగతి చదివే ఈ బుజ్జి ఎంత ధైర్యంగా పోలీస్ టౌన్కు పోయిందో చూడుర్రి. పోవుడే కాదు, తన ఫ్యామిలీకి జరిగిన అన్యాయం గురించి పోలీసు వాళ్ళకి చెప్పి న్యాయం జరిగేటట్టు చూసిందట. ఏ తప్పు చేయకున్నా కాకీలను చూస్తేనే చాలా మందికి జరంత కంగారు పుడుతుంది. మనమే బాధితులమైన ఆ ముచ్చట చెప్పుకునేందుకే భయపడుతుంటాం. కానీ ఈ బుజ్జిని చూడు, సింగిల్గా పోలీస్ స్టేషన్కి వచ్చి పక్కింటోళ్ళు మాతోటి కావాలని గిచ్చుకాయం పెట్టుకుంటున్నారు సార్ అని ఎట్లా గోడెలా పోసుకుందో. అమ్మను ఎవరైనా కొట్టినారా? నాన్నను కొట్టినారా? నీకే అన్న వాళ్ళు మరి వీడికి ఎవరు పంపినారు? నువ్వే వచ్చినావా? సరే సరే పోయి చూపిస్తావా? సుశీరా ఎట్లా చెప్తుందో ఎన్నో చూపెడతావా అనగానే ఇక మరతనే ఉంది రమ్మన్నట్టు. కడప జిల్లా బద్వేలు కలసపాడు పోలీస్ స్టేషన్కి వచ్చింది 5వ తరగతి చదివే బుజ్జి. పేరు లోహిత్ అనట. పక్కింటోళ్ళు 10,000 బదాలు తీసుకొని మళ్ళీ ఇయ్యమని అడిగితే ఏహే ఇయ్యంపో, ఏం చేసుకుంటారో చేసుకోరి అని ఈ బుజ్జి తల్లిదండ్రులను దబాయిచ్చి గొట్టగొట్టొచ్చిరట. ఇప్పుడు ఎన్నో క్లాస్ నువ్వు? అవునా? అమ్మ అడిగింది. అమ్మను ఎవరైనా కొట్టినారా? నాన్నను కొట్టినారా? ఇక ఈ సంటి బుజ్జి బాధ చూసి ఎంట పెట్టుకొని ఇంటికి పోయి సమస్య పరిష్కారం చేసిరట పోలీసు వాళ్ళు. చూడుర్రి ఎంత ధైర్యంగా పోలీస్ స్టేషన్ పోయి జరిగిన అన్యాయం చెప్పుకొని న్యాయం జరిగేటట్టు చేసిందో. అసలు పోలీసు వాళ్ళు ఉండేదే బాధితులకు న్యాయం చేస్తేందుకన్నా సోయి చాలా మంది పెద్దోళ్ళు మర్చిపోతుంటారు. కానీ ఈ బుజ్జి చిన్నప్పుడే ఆ ముచ్చట తెలుసుకొని నిజంగానే పోలీసు వాళ్ళు బాధితులకు న్యాయం చేస్తారా లేదా అన్నట్టు పరీక్ష పెడితే పరీక్షలో పాస్ అయ్యారు పోలీసు వాళ్ళు కూడా. ఈ లోహిత బుజ్జి చేసిన పనిని అంతా మెచ్చుకుంటారట. అమ్మను ఎవరైనా కొట్టినారా? నాన్నను కొట్టినారా? నీకే అన్న వాళ్ళు మరి వీడికి ఎవరు పంపినారు? నువ్వే వచ్చినావా? సరే సరే పోయి చూపిస్తావా?